అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 17వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము పొందుకొందురు. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనమందు, అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభు మన యొక్క ప్రార్థనను ఆలకించువాడై ఉండుతో పాటు దానికి జవాబును ఇచ్చువాడై ఉన్నాడు. ఇంకా మధురమైన వాగ్దానములను నిబంధనలను మనతో కూడా ఆయన చేసి ఉన్నాడు. జార్జ్ ముల్లర్ అను భక్తుని యొక్క జీవితంను గూర్చి ఎరిగి ఉందురు. 2000కు అత్యధికమైన అనాథ పిల్లలను ఒక ఇంట ఉంచి విశ్వాసము ద్వారాను ప్రార్థన ద్వారాను పెంచి లోకమునికే ఒక ఆదర్శవంతముగా ఉండెను. అయితే ఆయన యొక్క జీవితం యొక్క విషాద గాథ పలువురికి తెలియను. యవ్వన ప్రాయం నందు ఆయన దుర్మార్గుడిగా జీవించుట చేత, ఆయన నరాల బలహీనత చేత పీడించబడి కొంతసేపు కూడా నిలబడలేని పరిస్థితికి వచ్చింది. శరీరం నందు బలము లేక నీరసెళ్ళిపోయాను. యేసయ్య వద్దకు వచ్చి రక్షణను పొందుకున్న ఆయన ఒక దినమున ఒక చిన్న ప్రార్థన కూడికకు వెళ్ళాను. నేటి ధ్యానపు ప్రారంభ వచనము మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనమును ఆధారము చేసుకొని ఆ ప్రార్థన కూడికలో వాక్యం అందించబడింది. ఆ వచనము అనున్నది ఆయన యొక్క అంతరంగపు లోతును తాకెను. ఆ వచనము అగ్నివలే ఆయన యొక్క అంతరంగములోనికి చొచ్చుకుని వెళ్ళాను. విశ్వాసం నందు గల శక్తి ఏమిటి అను సంగతిని ఆ వచనము ఆయనకు గ్రహింపజేశాను. వెంటనే ఆ లేఖన వచనంలో తన చేతులను ఉంచి, ప్రభువా, నీ యొక్క మాటను నేను విశ్వసించుచున్నాను, నా ఎముకలను స్వస్థపరచుము, నా నరములను స్వస్థపరచుము, కండరములను స్వస్థపరచుము. ప్రభువా, నేను నిన్ను నమ్ముచున్నాను, నీ యొక్క వాగ్దానమును నమ్ముచున్నాను, లేఖన వచనమును నమ్ముచున్నాను అని రోధించి విలపించాను. ఆయన యొక్క విశ్వాసమును చూచిన ప్రభు వెంటనే ఆయనను స్వస్థపరిచాను. ఆ దినము మొదలుకొని ప్రతి ఒక్క దేవుని వచనమునకు లోబడినట్లుగా ఆయన తన్ను తాను సమర్పించుకొని అతి గొప్ప విశ్వాస యోధుడిగా మారాను. ప్రభు జార్జ్ ముల్లర్కు చేసిన అదే అద్భుతములను మీకును చేయును. జార్జ్ ముల్లర్ గారి యొక్క 10,000కు అత్యధికమైన ప్రార్థనా విజ్ఞాపన అన్నిటికీ అవుననియు ఆమెననియు బదులుని ఇచ్చిన ప్రభు నిశ్చయంగానే మీ యొక్క ప్రతి ప్రార్థనకును బదులును ఇచ్చును. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. 91 కీర్తన 15వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు జవాబు ఇచ్చేదను అని ప్రభు బైబిల్ గ్రంథం నందు పలుమార్లు మరలా చెప్పి ఉన్నాడు. మీ ప్రార్థనా విజ్ఞాపనలు అన్నిటినీ ప్రభు యొక్క పాదముల యందు పెట్టి ఆయన యొక్క జవాబు కొరకు విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండడి. ఆయన నిశ్చయముగానే మీకు జవాబును ఇచ్చును. నేటి ధ్యానమునకై నాకు మొరపెట్టుము, అప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఆమోస్ గ్రంథము 7, 8 మరియు 9 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.